మీ దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు పూర్తయితుంది. ఈ 2 సంవత్సరాల 4 నెలలలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి భద్రత భరోసా ఇవ్వటం కోసం, పేదవాడే ఏజెండాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అభివృద్ధి ఎక్కడా కుంటుపడకుండా ఆనాడు అసంపూర్తిగా వదిలేసిన అనేక ప్రాజెక్టులని పూర్తి చేస్తూ, ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు అరా కొర ఏవైనా మంచిగా ఉంటే వాటన్నిటిని కూడా బంద్ చేయకుండా ఇస్తూ, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాలని తపనతో మీ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. పేదవాడికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అసత్య ఆరోపణలతో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పాలని తాపత్రయపడే ప్రతిపక్షాలని లెక్క చేయకుండా, పేదవాడే ఏజెండాగా పేదవాడికి మంచి చేయాలని తపనతో నిరంతరము పేదవాడు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగొద్దని, ప్రభుత్వమే పేదవాడి దగ్గరికి వెళ్ళాలని ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వ అధికారుల్ని పంపించి మీరిచ్చిన అనేక కోరికలు, అనేక అంశాలకు సంబంధించిన అర్జీలు తీసుకొని వాటి ఆధారంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి పేదవాడికి ఈనాడు మీరెన్నుకున్న ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమం కూడా 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం 99 రోజులు తీసుకొని, ఈ 99 రోజుల్లో భాగంగా ఒక్కొక్క శాఖకి వారం రోజులు కేటాయించి, ఆ శాఖకు సంబంధించిన వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రకంగా ప్రక్షాళన చేసి పేదవాడికి మంచి చేయొచ్చో ఆ దిశలో పర్యటించే ప్రయత్నమే ఈ ప్రజా దర్బార్. నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి, ఆ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు, ఉదాహరణకి ఇవాళ సుబ్లేడు క్లస్టర్లో 13 గ్రామ పంచాయతీలను ఇప్పుడు మనం ప్రజా దర్బార్లో ప్రజలకున్న కష్టాలు బాధలను తీర్చడం కోసం ఇదే స్పాట్ లో పరిష్కరించేవి ఎమ్మటే అధికారులకు ఆదేశించి పరిష్కరిస్తాము. వారం రోజుల్లో పరిష్కరించే వాటిని ఆదేశాలు ఇస్తాము. 3 నెలలలోపు ప్రతి సమస్యని అది న్యాయమైంది అయ్యుంటే ప్రభుత్వ పక్షాన పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. ఏదో మీరు అప్లికేషన్లు ఇచ్చారు, మీరే అర్జీలు ఇచ్చారు, కట్టలు కట్టుకొని కారులో తీసుకుపోయి మళ్ళీ వాటి ముఖాన చూడకుండా ఉండేది ఉండదు. ఈ ప్రభుత్వంలో మీ దగ్గర నుంచి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నాను. 2 రోజుల లోపులోనే మీ అప్లికేషన్కి సంబంధించిన రసీదుని మీరే ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి మీ అప్లికేషన్ ముట్టినట్టు అక్నాలెడ్జ్మెంట్ మీ ఫోన్లోకి మెసేజ్ని పంపించి ప్రణాళికాబద్ధంగా వాటన్నిటినీ ఎలా పరిష్కరించాలో ఆ దిశలో మీ ఇంటి ముందుకి, మీ గుమ్మానికి ఈ ప్రభుత్వం నడిచొచ్చి మీ కార్యక్రమాలన్నీ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఉదయం నేలకొండపల్లి మండలంలో మొదటి క్లస్టర్లో సుమారు నాకు తెలిసి 10 గ్రామ పంచాయతీల్లో 1100 సుమారు పైచీలకు అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నాం. అక్కడ ప్రధానంగా వచ్చింది ఇందిరమ్మ ఇళ్లు కావాలని సుమారు 50 నుంచి 55% మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడిగారు. ఆ అడగటానికి 2 కారణాలు. మొదటి కారణం
రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇల్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వని కారణంగా, రెండవ విషయం, ఈనాటి ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షలు ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి సోమవారం కట్టిన ఇంటికి డబ్బులేస్తుంటే ప్రతి ఊళ్ళో పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే ఆ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఆ ఇల్లు చూసి మిగిలిన పేదవాళ్ళకి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక భద్రత వచ్చి నేను కూడా ఇల్లు కట్టుకుంటే నాకు కూడా ఈ ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు వస్తాయనే నమ్మకం, విశ్వాసమే ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు కావాలని నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అడగటానికి కారణం. రెండో విడత ఇల్లు వచ్చే నెల అంటే మే నెలలో ఇస్తున్నాం, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్లకి తెల్ల కాగితం ఇవ్వటమే కాకుండా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ప్రతి సోమవారం డబ్బులు కూడా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి ఇస్తామనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేసుకోము మీరెన్నుకున్న ఈ ప్రభుత్వంలో. ఇక రెండో అర్జీలు అత్యధికంగా వచ్చింది. ఆనాడు ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని భూములున్న ఆసాముల మీద ఆ ప్రభుత్వం రుద్దితే మన చుట్టంలో భూభారతి వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం అయినా ఇంకా ఆ భూములున్న ఆసాములకు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని మొన్ననే కోర్టులో నుంచి క్లియర్ వచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. నాకు తెలిసి ఒక 45-50 రోజుల లోపుల్లోనే ఆ సాదా బైనామాలు న్యాయమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరిస్తాం. దానికి సంబంధించిన భూములకు సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా పెద్ద ఎత్తున రావటం జరిగింది. వాటితో పాటు ఆసరా పెన్షన్ కావాలని, వ్యక్తిగతమైన సమస్యలు, కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు రావటం లేదని, కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇంకా మేము అప్లై చేసుకున్నాము రాలేదని ఒక 5-6 అప్లికేషన్లు, ఇలా వైద్యానికి సంబంధించిన ఒక 5-10 అప్లికేషన్లు, రోడ్లు ఇతరత్ర కావాలని మరికొన్ని, డ్రైన్లు కావాలని మరికొన్ని, ఇలా రమారమి ఆ 10 గ్రామ పంచాయతీల్లో 1000 అప్లికేషన్లు స్వయంగా నేనే తీసుకొని నా అధికారులకు ఇచ్చి ప్రతి అప్లికేషన్ కి నెంబర్ ఇచ్చి మీ ఫోన్కి ఆ నెంబర్ని పంపించి రాబోయే 3 నెలలు ఈ రోజున పరిష్కారం అయ్యాయి కొన్ని ఉంటాయి, వారంలో పరిష్కారం అయ్యాయి మరికొన్ని ఉంటాయి. 3 నెలల లోపు ప్రతి సమస్య, న్యాయమైన ప్రతి సమస్యని పరిష్కరించి తీరుతామని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నేనెక్కడో కూర్చోకుండా నేను మీ గుమ్మం ముందుకే వచ్చి, మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ అప్లికేషన్లు తీసుకొని జిల్లా యంత్రాంగంతో పాటు ముఖ్య శాఖలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే, హైదరాబాద్లో ఉండే యంత్రాంగాన్ని కూడా పిలిపించి మీ ముందు ఈరోజు ధైర్యంగా చెయ్యగలిగింది చెబుతున్నాము. కాబట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తప్పకుండా మీ సమస్యలు చాలా వరకు ఈ దర్బారు ద్వారా మీ అందరికీ మంచి జరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మీరేం నెట్టుకోవక్కర్లా. రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా ప్రతి అభ్యర్థి ఎవరైతే మీ సమస్యలకు ఇవ్వటానికి వస్తారో వారందరినీ కలిసి స్వయంగా నేనే తీసుకొని ఆ అప్లికేషన్ అధికారుల ద్వారా రికార్డు చేయించి వాటికి పరిష్కార మార్గం మీ ఇంటి పెద్ద కొడుకుగా మీరు ఏదైతే ఆశీర్వదించి నన్ను దీవించి శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల 4 నెలల క్రితం పంపారో మీ కొడుకుగా ఆ బాధ్యతలు నెరవేర్చాల్సిన బాధ్యత నాలో. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎన్ని అబద్ధాలాడినా, ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా, ఎన్ని కుట్రాలు చేసినా ప్రజల దీవెనలున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం.
ఈ ప్రభుత్వాన్ని మీ దీవెనలు ఆశీస్సులు ఉండే విధంగా భవిష్యత్తులో కూడా నడుచుకుంటామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తూ గ్రామాల వారీగా అధికారులు చెప్తారు. ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్లకి కొంతమందికి రిసీట్లు ఇచ్చుంటారు. ఇచ్చినా ఇయ్యకపోయినా మీ గ్రామాల వారీగా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు ఇవ్వాలని కోరుతూ స్థానిక గ్రామంలో గురించి సుబ్లేడు గురించి నరేష్ రెడ్డి గారు అడిగారు. ఒకటి పోలీస్ స్టేషన్ కావాలి, దాని శాంక్షన్ ఒకటి పెండింగ్ ఉందని. తప్పకుండా వీలైనంత తొందరలో ఈ సీజన్లోనే దాని ఫౌండేషన్ కూడా నేనే వచ్చి వేస్తాను అని సిపి గారిని ఎంటబెట్టుకొని వచ్చి వేస్తానని తెలుపుతూ చెరువుని మైండ్రీ ఒక రిజర్వాయర్గా మార్చాలని అడిగారు. అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా ఆయన ఫీజిబిలిటీని ఏంటో చెక్ చేసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలని కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల్ని ఆదేశిస్తున్నాను. ఇక నా మీడియా మిత్రులకు ఒకటి మండలం కావాలన్నది ఒక సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక్క కొత్త మండలం ఇచ్చినా ఒక్కటిచ్చినా ఆ ఇచ్చే మొట్టమొదటి నా నియోజకవర్గంలోనే ఉంటుందని ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.